సొంతిల్లు ప్రతి పేద మధ్యతరగతి వాడి కల. ఇంటి కోసం పైసా పైసా కూడబెట్టుకుంటారు. తిని తినక డబ్బులు దాచుకుంటాడు. చెమట చిందించి సంపాదించిన డబ్బును ఎవడో కౌన్ కిస్కాగాడు కొట్టేస్తే అభాగ్యుడి గుండె బద్దలవదా? సొంతింటి కల కళ్ల ముందే నిలువునా కూలిపోతుంటే ఆ సామాన్యుడి గుండె తట్టుకోగలదా? అలాంటి రియల్ ఎస్టేట్ ప్రీ లాంచ్ మోసం మరొకటి హైదరాబాద్లో వెలుగు చూస్తుంది. సెంటిమెంట్తో ఆడుకుంటారు, ఎమోషన్ని క్యాష్ చేసుకుంటారు, అరచేతిలో డ్రీమ్ ప్రాజెక్టు చూపిస్తారు, రంగుల ప్రపంచాన్ని క్రియేట్ చేస్తారు, ఆశల్ని స్వప్నాల్ని నిజం చేస్తామని నమ్మిస్తారు. డబ్బంతా చేతిలో పడిన తర్వాత చేతులెత్తేస్తారు. ప్రీలాంచ్ అంటేనే మోసమని తెలిసి గోతిలో పడతారు. కష్టార్జీతమంతా కన్నింగాళ్ల పాలైందని కన్నీరు మున్నీరవుతున్నారు. హైదరాబాద్లో మరో ప్రీలాంచ్ ఆఫర్ మోసం వెలుగులోకొచ్చింది. భారతీ లేక్ వ్యూ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజు, ఎండీ శివరామకృష్ణ, సీఈఓ నరసింహారావును అరెస్ట్ చేశారు. ప్రీలాంచ్ పేరుతో భారీగా వసూలు చేసినట్లు గుర్తించారు. తక్కువ ధరకు ప్లాట్స్ అంటూ 350 మంది నుంచి 80 కోట్ల వరకు వసూలు చేసినట్లు తేలింది. డబ్బులు వసూలు చేసినా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకపోవడంతో అనుమానం వచ్చి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇందులో ఫ్రాడ్ ఉందని నిగ్గు తేల్చారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కోంపల్లిలో భారతీ లేక్ వ్యూ పేరుతో కొందరు ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు చేపట్టారు. ప్రీలాంచ్ ఆఫర్ అంటూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశారు. 6.23 ఎకరాల్లో నిర్మాణం చేపడతామని చెప్పారు. చదరపు అడుగు 3,200కే అంటూ ఊదరగొట్టారు. ఆకర్షణీయమైన ధరతో ప్లాట్లను ప్రచారం చేశారు. రంగురంగుల బ్రోచర్లను పంపిణీ చేశారు. కోంపల్లిలోని వెంచర్ సైట్తో పాటు మాదాపూర్లోని ఆఫీసుల్లో కస్టమర్లతో మీటప్స్ పెట్టి నమ్మించారు. ఇలా దాదాపు 350 మంది నుంచి 80 కోట్లకు పైగా వసూలు చేశారు. ప్రాజెక్టు కోసం ఓ సంస్థ నుంచి కూడా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నారు. అంతా బానే ఉందనుకుంటే ఎంతకు ప్రాజెక్టు మొదలు కాలేదు. పైగా లోన్ చెల్లించకపోవడంతో ఆ భూమిని రుణమిచ్చిన సంస్థ టేకోవర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో సెక్షన్ 5 కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మోసగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ప్రీలాంచ్ ఆఫర్లతో అమాయకులనే లక్ష్యంగా చేసుకుని భారీగా వసూలు చేస్తున్నారు. ఇదంతా రోజు పేపర్లలో, టీవీల్లో, సోషల్ మీడియాలో వస్తున్నా బాధితుల్లో కూడా మార్పు రావడం లేదు.